కుంభరాశి. ఈ కుంభరాశి వారికి జనవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన బద్ధకము, లెథర్జీ, అట్టర్లీ లేజీ అవడానికి మనం అవకాశాలు ఉన్నాయి. ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల మాటలతో మీకు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు, చమత్కారంగా మీరు మాట్లాడతారు, మరి దుర్వ్యసనాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మీకు ఎవరైతే అప్పులు ఇవ్వాలో అటువంటి వాళ్ళ అప్పులన్నీ కూడా మీరు నెమ్మదిగా బాకీలు వసూలు చేసుకొని తెచ్చుకుంటారు. అదేవిధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తృతీయ స్థితిగతుడైనటువంటి గురువు యొక్క ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ మీకు ఉంటాయి. కాబట్టి ఈ టెన్షన్స్ని అధిగమించి మీరు పనిచేయాలా. తోటి ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్లు అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అష్టమ కేతువు యొక్క ప్రభావం వలన మనము మరణతుల్యమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. అంటే ఈ సమస్యల కంటే బాబు ఈ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నిటికంటే కూడా మనం చనిపోతే బాగుండు అనేలాగా మనస్సు ఇది చేస్తుంది. అంత నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది. మనం బంధువులందరికీ కూడా మేలు చేస్తున్నా కూడా మనకు అందరూ రివర్స్ అవుతున్నారు ఏమిటి అని మనం బాధపడేటటువంటి పరిస్థితి మనకి తీసుకువస్తారు. కాబట్టి ఏ విధంగా ఉన్నా సరే కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, బయట మనశ్శాంతి ఉండదు. ఈ విధంగా మనం బాధపడడం జరుగుతుంది. అలాగే ఆరోగ్య విషయాల దగ్గరికి వచ్చేసరికి మరి చిన్న వయసు నుంచి మంచి హుషారుగా ధూమ్ ధామ్ అంటూ సిగరెట్లు తాగడం, చిన్న వయసు నుంచి ధూమ్ ధామ్ అంటూ మంచిగా మందు కొట్టడం, అవన్నిటి యొక్క ప్రభావం ఇప్పుడు చూపిస్తుంది వయసు మళ్ళిన తర్వాత. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా ఆరోగ్య సమస్యలు రావడానికి ఈ యొక్క జనవరి నెలలో ఉంది. మరి రవి మకర సంక్రమణం కాబట్టి మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత జనవరి 3-4 వారాలు కొంచెం బాగుండవు. కాబట్టి ఆరోగ్యపరంగా మనం కొన్ని సూచనలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచిగా జాగ్రత్తగా మనం ముందుకెళ్తూ చేసుకోవాలా. అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి వ్యవసాయం అనేటటువంటిది 2 పంటల్లోనూ కూడా యావరేజ్గా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు మనకు రావడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశీ మోజులో ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉద్యోగాలు రిజైన్ చేసి వెళ్ళేటటువంటి వాళ్ళ వల్ల నష్టపోతారు. అలాగే మీ విదేశీ మిత్రులను చూసి నక్కను చూసి వాత పెట్టుకున్న పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందాన మనందరం కూడా మనం వాళ్ళని చూసి మనం ఉన్నది కూడా కోల్పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి జీవన విధానం వాళ్ళది అనేటటువంటిది ముఖ్యంగా జాగ్రత్తగా తీసుకోవాలా. మనం మోసపూరితమైనటువంటి బిహేవియర్, అహంకారపూరితమైనటువంటి బిహేవియర్ అనేటటువంటిది ఈ యొక్క ఏలినాటి సమయంలో మనకి వస్తుంది. కాబట్టి ఆ అహంకారాన్ని మనము తగ్గించుకోవాలా, చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలా. ఆడవాళ్ళకి ఎవరికైతే మరి ఉద్యోగాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క శుక్రుడు మనకి ధనుస్సు రాశిలోకి చక్కగా 18 జనవరి 2024లోకి రావడం వల్ల వాళ్ళకి స్త్రీలకు అందరికీ కూడా మనకి ఫ్రీ ఉచిత బస్సులు, తర్వాత ఫ్రీ స్కూటీలు, ఈ ఫ్రీ 2500 ఒంటరి మహిళలకి 4000 రూపాయలు ఇలాంటి గవర్నమెంట్ సబ్సిడీలు ఎలాగైతే ఉన్నాయి, ఇంకా అనేకమైనటువంటి ప్రైవేటు సబ్సిడీలు ప్రజల నుంచి కూడా మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలందరికీ మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని గుర్తించి మీకు సబ్సిడీలు ఇస్తారు, ఎంతవరకు గుర్తించినటువంటి వాళ్ళంతా కూడా. మరి అదేవిధంగా రవి 15 జనవరి 2024 సంవత్సరంలో మకర సంక్రమణం చేసిన తర్వాత అనేకమైనటువంటి అద్భుతాలు ఈ కుంభరాశి వాళ్ళకి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధుడు 2 జనవరి 2024 సంవత్సరంలో మనకి ఈ యొక్క బుధుడు డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశిలో ఉంటాడు. ఇవన్నీ కూడా జనవరి 2024 సంవత్సరానికి చెప్పేటటువంటి ఫలితాలు. కాబట్టి రాజ్యస్థితిగతుడైనటువంటి బుధుడు సవ్యదశలోకి వచ్చి మీకు చిన్న సైజు ప్రమోషన్ ఇస్తుంది. అంటే ప్యానల్లోకి ఎక్కుతారు, చిన్న సైజు ఉద్యోగ బాధ్యతలు ఎక్కువిస్తారు. కాబట్టి కానీ జీతాలు మాత్రం పెంచరు. ఆన్రోలియం బేసిస్లో మీ చేత పనులు చేయించుకుంటారు. ఆ తర్వాత 7 జనవరి 2024 సంవత్సరం తర్వాత మీకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి ఏలినాటి శని సమయం కాబట్టి శనికి జపం చేసుకోవాలా, శనికి స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయాలా. నువ్వుల నూనెతో మనము శనివారం ప్రతి శనివారం కూడా అభిషేకం చేయించుకోవాలా. ఈ 4 శనివారాలు కూడా శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలా. అభిషేకాలు అనేటటువంటిది మీరు ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. శివలింగాన్ని మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. దానికి ధూపదీప నైవేద్యాలు పెట్టండి. నైవేద్యం అంటే ఏదో మహా నైవేద్యం పెట్టక్కర్లేదు. దన్నాలు గిన్నాలు పెసరపప్పులు ఇవన్నీ చెప్పేవాళ్ళని పక్కన పడేసేయండి. వాళ్ళంతా ఏవో చెప్తారు మూఢనమ్మకాలు.
చాలు. మనము శ్రీకృష్ణుడు ప్రామాణికంగా చెప్పాడు భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలం తోయమని. ఆకు కానీ, పువ్వు కానీ, చిన్న ఫలం కానీ, ఏమీ లేకపోతే గ్లాసుడి నీళ్ళు కానీ, ఇదే మహా నివేదన. మీరు తినేది, ఇంట్లో తినేది, మీరు పెట్టేది భగవంతుడికి అర్పించాలి. మీరు స్నానం చేసి అన్నం భోజనాలు వంటలు చేసుకునేటువంటి వాళ్ళు మడిగా పెడతారు. మేము స్నానం చేయకుండా వంటలు చేసుకున్నామని అంటే, నువ్వు హోటల్లో పెట్టేవి స్వీట్లు అవి నైవేద్యాలు తెచ్చి పెడుతున్న వాళ్ళన్నీ స్నానాలు చేసి చేస్తున్నారు, నువ్వు చూడొచ్చావా నువ్వు? కాబట్టి ఈ బ్రాహ్మణులు, మేము ఇంట్లో బ్రాహ్మణులు చూడండి, మీ ఇళ్ళలో టీ తాగుతారని టీ తాగమండి. మేము పాలు కూడా ముట్టుకోమండి, పాలు తాగుతామండి. కొంతమంది పాలు ముట్టుకుంటారు. కాబట్టి ఈ బిల్డప్లు పక్కన పడేసి చక్కగా మీ ఇంట్లో ఏది ఉంటారో మీ కుటుంబ సభ్యుడిగా భగవంతుడిని మీరు చూస్తారు. కాబట్టి మీరు ఇంట్లో ఏది వండుకుంటారో, స్నానం చేసే వండుతారో, స్నానం చేయకుండా వండుతారో, భక్తి అనేటటువంటిది ముఖ్యం. అవన్నీ కూడా మీరు తినే ప్రతిదీ కాఫీతో సహా మీరు దేవుడికి సమర్పించాలా. దీంట్లో ఏ విధమైనటువంటి ఆక్షేపాలు కానీ ఆక్షేపణలు కానీ వీనికి తావులేదు. బికాస్ గాడ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ యు ఆర్ గాడ్. నువ్వే దేవుడివి. కాబట్టి నీ ఆత్మ సాక్షాత్కారం చేసినప్పుడు రమణ మహర్షి స్నానం చేశానా చేయలేదా, రమకృష్ణ పరమహంస నేను స్నానం చేశానా చేయలేదా, షిరిడి బాబా చిరిగిపోయిన బట్టలేసుకున్నానా, మురుకు బట్టలు వేసుకున్నానా, చిరిగిపోయి, ఇవన్నీ అవేమి చూడరు అన్నమాట. కాబట్టి ఆ ఆధ్యాత్మిక హయ్యర్ లెవెల్స్కి వెళ్ళాలి. ఈ లోయర్ లెవెల్ ఉన్న వాళ్ళే మడి ఆచారాల గురించి చెప్తారు, ఈ చిన్న చిన్న క్లాసులు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా శనీశ్వరుడికి చక్కగా శనివారం నాడు అభిషేకం చేసుకోండి. శని చుట్టూ నవగ్రహాల చుట్టూ తిరగండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.